In this session, let's we discuss about automation project. Okay, automation project. Let's we call it as Selenium project. So anyone give me the reply in your own words. So what is the meaning of project? Normal గా అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మీరు ఐటీ కంపెనీలో కూడా జాబ్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తారు కదా. Especially in software testing, the meaning of project is nothing but to test the application. ఏదైనా ఒక అప్లికేషన్ టెస్ట్ చేయటమే మీ ప్రాజెక్ట్ అంటారు. ఓకేనా? ఎలా టెస్ట్ చేయొచ్చండి? మనం మాన్యువల్ గా టెస్ట్ చేస్తాము, బై యూజింగ్ ఆటోమేషన్ యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఈరోజు చెప్పే అప్లికేషన్ టెస్టింగ్ నేను మీకు ఆటోమేషన్ లో చెప్తా, మీరేం చేయాలి? అదే ప్రాజెక్ట్ ని మాన్యువల్ లో టెస్ట్ చేయాలి. సో హౌ టు పర్ఫార్మ్ మాన్యువల్ టెస్టింగ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. లెట్స్ క్రియేట్ an go to the requirement documents, identify the scenarios, write test cases with test data, environment setup, then execute it. If you found any defects, report it. Okay na? So now let's start in automation. How to test the application in automation testing. Let's go with one e-commerce application. మనం టెస్ట్ చేసేది అప్లికేషన్ అండి ఈ-కామర్స్ అప్లికేషన్. హియర్ ఈ-కామర్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ డొమైన్. మనం ఇంతకుముందు కూడా చెప్పినాను, మీరు ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఆ అప్లికేషన్ రిలేటెడ్ టు పర్టికులర్ డొమైన్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ డొమైన్స్ వీ హ్యావ్? ఈ-కామర్స్ డొమైన్, హెల్త్ కేర్ డొమైన్, ఎడ్యుకేషన్ డొమైన్, టెలికాం డొమైన్, ఇలా డిఫరెంట్ డొమైన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరి బ్యాంకింగ్ డొమైన్, ఎవ్రీ డొమైన్ ఆఫ్ అప్లికేషన్ వీ హ్యావ్ ఎన్ సమ్ నేచర్స్. ప్రతి అప్లికేషన్స్ లో మనకు కొన్ని నేచర్స్ ఉంటాయండి, లేకపోతే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అప్లికేషన్. ఇప్పుడు మనం ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే ఇందులో మనం కామన్ గా ఉండేయండి. కామన్ గా ఏదైనా ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ లో ఉండేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎ న్యూ కస్టమర్. ఆ కస్టమర్ ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి? లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసిన తర్వాత ఏం చేస్తారండి? నార్మల్ గా లాగిన్ చేయగానే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ ని ఏం చేయాలి? సెర్చ్ చేసినప్పుడు వాడికి ఏదైతే రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయో ఆ ప్రొడక్ట్స్ ని ఏం చేస్తారు? కార్ట్ కి యాడ్ చేసుకుంటారు. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కార్ట్ లోకి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ ని ఏం చేసుకోవాలండి? చెక్అవుట్ అంటారా? చెక్అవుట్ చేసుకోవాలి. చెక్అవుట్ అంటే పర్చేజ్ అని. ఓకేనా? చెక్అవుట్ చేసుకునే ముందు ఏం చేయాలి? మీ అడ్రస్, మీ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. కార్ట్ మీద ఓపెన్ చేసిన తర్వాత చెక్అవుట్ కన్నా ముందు ఏమడుగుతుంది? ఆర్డర్ డీటెయిల్స్ డిస్ప్లే చేసిన తర్వాత మీ అడ్రస్ కానీ మీ క్రెడెన్షియల్స్ అనేవి ఇన్పుట్ అడుగుతుంది. ఓకేనా? యువర్ డీటెయిల్స్ ఏమడుగుతుంది? ఏ అడ్రస్ కి రావాలి, మీ పేరేంటి, అవన్నీ కూడా అడుగుతుంది. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్ గా ఏం చేస్తాము? చెక్అవుట్ చేసిన తర్వాత మీ వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయాలండి? ఏం చేస్తారు? లాగౌట్ చేసుకుంటారు. ఓకేనా? ఇవి నార్మల్ గా. మీరు ఇంకా డిఫరెంట్ స్పెసిఫిక్ సినారియోస్ లోకి వెళ్తే ఆ సినారియోస్ డిఫరెంట్ గా ఉండొచ్చు మేబీ, బట్ కామన్ గా ఉండేవి ఇవి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాగిన్ చేసుకోవాలి, ప్రొడక్ట్స్ సెర్చ్ చేసుకుంటారు, మీకు దొరికిన రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ ని కార్ట్ కి యాడ్ చేసుకుంటారు. కార్ట్ లో నుంచి మీ ప్రొడక్ట్స్ ని కార్ట్ మీద క్లిక్ చేసి కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొడక్ట్స్ వాడు అడిగే డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్అవుట్ చేసుకుంటారు, లేకపోతే పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి మీ వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? లాగౌట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో ఇక్కడ వరకు మనం చెప్పే ఈ థింగ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని ఏమంటారు?
ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఈ-కామర్స్. ఓకే అండి, ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ లో మనకు కామన్ గా ఉండే డిఫరెంట్ ఫంక్షనాలిటీస్, వీటి మీరు ఫంక్షనాలిటీస్ అనుకోండి, లేకపోతే డిఫరెంట్ వెబ్ పేజెస్ అనుకోండి. ఓకేనా, సో వెన్ ఎవర్ ద డెవలపర్ ట్రైంగ్ టు డెవలప్ ద అప్లికేషన్, డెవలపర్ కూడా ఇలానే ఫస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ డెవలప్ చేస్తారండి, తర్వాత లాగిన్ పేజ్ చేస్తాడు, తర్వాత సెర్చ్ ప్రొడక్ట్స్, యాడ్ కార్ట్, యువర్ డీటెయిల్స్, చెక్అవుట్, లాగౌట్, ఇవన్నీ కామన్ గా వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏ టు జెడ్ ఒక అప్లికేషన్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం టెస్ట్ చేయటాన్ని మన ప్రాజెక్ట్ అంటారు. ఓకేనా, మన ప్రాజెక్ట్ నేను ఇక్కడ మీకు శాంపిల్ ప్రాజెక్ట్ చెప్తా, దీన్ని బేస్ చేసుకొని మీరు అప్కమింగ్ లో వచ్చే టాపిక్స్ ని యాడ్ చేసుకొని ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకేనా, నేను ఒకటి చెప్తా, మీరు దీనికి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి టెస్ట్ చేసుకోవాలి. ఈ ఏ కామర్స్ నేచర్ లో ఉన్న ఏ అప్లికేషన్ అయినా కూడా మీరు ఓన్ గా టెస్ట్ చేయడం రావాలి. ఓకేనా, అర్థమవుతుందా? Okay, so now let's go with one example application. So test చేయాలంటే ఫస్ట్ మీకు రిక్వైర్మెంట్స్ తెలుసు కదా, ఏమేమి ఉండాలండి? ఏమి ఉండాలి? సెలీనియం వెబ్ డ్రైవర్ ఉండాలి, ఉంది కదా. నెక్స్ట్ జావా ఉండాలి, ఉందా. నెక్స్ట్ ఎక్లిప్స్ ఐడి ఉండాలి, తర్వాత డ్రైవర్ ఉండాలి. సెలీనియం వెబ్ డ్రైవర్ ఉండాలి, జావా ఉండాలి, ఎక్లిప్స్ ఐడి ఉండాలి, డ్రైవర్ ఉండాలి, ఇంకేం ఉండాలి? వెబ్ అప్లికేషన్ కాబట్టి యూఆర్ఎల్ ఉండాలి. డెవలపర్ డెవలప్ చేసిన అప్లికేషన్ మీకు ఎందులో ఇస్తాడు? యూఆర్ఎల్ ఇస్తాడు, ఆ యూఆర్ఎల్ కూడా ఉండాలి. సో వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఆ ఒక పర్టికులర్ వెబ్ పేజ్ లో ఉన్న డిఫరెంట్ పేజెస్ ని ఎలా ఆటోమేట్ చేస్తామనే చెప్తారు. సో ఇప్పటి వరకు మనం కవర్ చేసిన టాపిక్స్ ఏం చెప్పినామండి? వెబ్ డ్రైవర్ కాన్ఫిగరేషన్ చెప్పినాం, జేడీకే కాన్ఫిగరేషన్ చెప్పినాం, ఎక్లిప్స్ ఐడిలో డ్రైవర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పినాం, యూఆర్ఎల్ ని ఎలా ఎంటర్ చేయాలో చెప్పినాం, పేజ్ ని ఎలా మాక్సిమైజ్ చేయాలో చెప్పినాం, యూఆర్ఎల్ ఎంటర్ చేయాలో చెప్పినాం, పేజ్ ని మాక్సిమైజ్ చేయాలని చెప్తున్నాం. డిఫరెంట్ వెబ్ ఎలిమెంట్స్ ని బై యూజింగ్ డిఫరెంట్ వెబ్ లొకేటర్స్. వెబ్ ఎలిమెంట్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం? బై యూజింగ్ వెబ్ లొకేటర్స్. డిఫరెంట్ లొకేటర్స్ యూజ్ చేసుకుని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తున్నాం. ఇందులో మనం టెక్స్ట్ బాక్స్ చెప్పినాం, లింక్ ని క్లిక్ చేయటం చెప్పినాం, ఇవన్నీ వస్తాయండి. ఒక టెక్స్ట్ బాక్స్ లో డేటాని ఎలా ఎంటర్ చేయాలి, ఒక లింక్ ని ఎలా క్లిక్ చేయాలి, ఒక బటన్ ని ఎలా క్లిక్ చేయాలి, ఒక రేడియో బాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక చెక్ బాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఉన్న ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, బటన్ ఎలా క్లిక్ చేయాలి, రేడియో బటన్, చెక్ బాక్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డేటాని ఎలా ఇన్పుట్ ఇవ్వాలి, ఎలా క్లిక్ చేయాలి. ఓకేనా, డేటాని సెండ్ కీస్ ద్వారా ఎలా ఇన్పుట్ ఇవ్వాలి, ఎలా క్లిక్ చేయాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ వెబ్ ఎలిమెంట్స్, వెబ్ లొకేటర్స్, డిఫరెంట్ సెలీనియం కాన్సెప్ట్ చెప్పిన. ఇప్పుడు ఇవన్నీ మనకి వచ్చే అప్లికేషన్ లో ఎలా యూజ్ చేస్తాం అనేది 1 by 1 వెళ్దాం. ఓకేనా, అప్ టు ఎనీ క్వశ్చన్స్? సే yes or no. సో అవర్ వెబ్ అప్లికేషన్ ఈజ్ దిస్ వన్. ఇప్పుడు మనం టెస్ట్ చేసే అప్లికేషన్ వచ్చేసి యూఆర్ఎల్ ఇదండి, www.sosudosdemo.com. ఓకేనా, సో ఈ అప్లికేషన్ ఫస్ట్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి థింగ్స్ ఉన్నాయో ఫస్ట్ మనం మాన్యువల్ గా అబ్జర్వ్ చేద్దాం. మాన్యువల్ చేసిన తర్వాత వాటిని ఆటోమేషన్ ఎలా చేయాలని చెప్తాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్చువల్ యూఆర్ఎల్ ఎంటర్ చేయగానే మీకు ఏ పేజ్ ఓపెన్ అవుతుందండి? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యాక్చువల్ రిజిస్ట్రేషన్ పేజ్ లేదు దీనికి. మీరు ఇంతకు ముందు ఏదైతే ఎంపీ అప్లికేషన్ వాటికి రిజిస్ట్రేషన్ పేజ్ చేస్తారు కదా, రిజిస్ట్రేషన్ పేజ్ సేమే ఉంటుంది. దీనికి యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ పేజ్ వస్తుంది. 2 కాలమ్స్ ఉన్నాయి, 2 టెక్స్ట్ బాక్సెస్ విత్ 1 బటన్. 2 టెక్స్ట్ బాక్సెస్ విత్ 1 బటన్ వస్తుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి సార్ అంటే, ఇక్కడ డిఫరెంట్ యూజర్ నేమ్స్ వాడే ప్రొవైడ్ చేసిండు. చూడండి, మనం ఈ యూజర్ నేమ్ తీసుకుందాము, ఈ పాస్వర్డ్ తీసుకొని ఇవి మనం మాన్యువల్ గా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో మీకు లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో ఏమున్నాయి? ఆల్ ఐటమ్స్, అబౌట్, లాగ్ అవుట్, రీసెట్ యాప్ స్టేట్.
అదే అట్ ద సేమ్ టైం మీకు రైట్ సైడ్ లో ఇక్కడ 2 కాలమ్స్ కనిపిస్తుంది చూడండి. ఒకటి డ్రాప్ డౌన్ లిస్ట్. డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఏం కనిపిస్తున్నాయి అండి మీకు ఇక్కడ? డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఏం కనిపిస్తున్నాయి? నేమ్ A to Z, నేమ్ Z to A, ప్రైస్ లో టు హై, ప్రైస్ హై టు లో. ఇలా 4 డ్రాప్ డౌన్ లిస్ట్ ఆప్షన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ? కార్ట్ బటన్ కనిపిస్తుంది. కార్ట్. ఈ కార్ట్ ఎలా వస్తుంది? ఇక చూడండి, మీకు ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఎన్ని? 1 2 3 4 5 6 ప్రొడక్ట్స్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ దిస్ యాడ్ టు కార్ట్ బటన్. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్ గా ఈ ప్రొడక్ట్ అనేది కార్ట్ లోకి వస్తుంది. ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 ప్రొడక్ట్స్ కార్ట్ లోకి వస్తాయి. ఇప్పుడు వీటిని మీరు పర్చేజ్ చేయాలి అంటే ఏం చేయాలి? కార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, ఒకవేళ ఇందులో మీకు ఏదైనా అవసరం లేకపోతే రిమూవ్ బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఏమనాలి? చెక్అవుట్ అనాలి. ఏమనాలి? చెక్అవుట్. ఎప్పుడైతే మీరు చెక్అవుట్ ఆప్షన్కి వెళ్ళారో ఇక్కడ మీకు ఏం ఓపెన్ అవుతుందండి? నేమ్ అడుగుతుంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జిప్ కూడా అడుగుతుంది. ఏదో ఎంటర్ చేయండి మీ ఇష్టం వచ్చింది. ఎంటర్ చేసిన తర్వాత ఏమనాలి? కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుంది మీకు? ఎన్ని క్వాంటిటీ, ఎంత డిస్క్రిప్షన్, ఎంత పేమెంట్ అనే విషయం చూపిస్తుంది. ఇవన్నీ ఒకసారి స్క్రోల్ చేసి చెక్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ఫినిష్ బటన్. పాజిటివ్ అని. అండ్ నెక్స్ట్ బ్యాక్ హోమ్. బ్యాక్ హోమ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ లోకి వెళ్ళి లాగౌట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇది మనం చేసే ప్రాజెక్ట్. ఓకేనా? ఏమేం చేస్తున్నాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ చేస్తున్నాము పేజ్ ని. లాగిన్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ ఉన్న డ్రాప్ డౌన్ లిస్ట్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన డిస్ప్లే అవుతున్న ప్రొడక్ట్స్ అనేవి ఏమంటున్నాం? సార్ట్ చేసుకుంటున్నాం. A to Z, Z to A, ప్రైస్ లో టు హై, హై టు లోనా డ్రాప్ డౌన్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏం చేస్తున్నాము? కార్ట్ కి యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత చెక్అవుట్ చేసుకుంటున్నప్పుడు మన డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫినిష్ అంటే ఫైనల్ పర్చేజ్. ఈ ఫైనల్ పర్చేజ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే లాగౌట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? లాగౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా 1 by 1 గుర్తుపెట్టుకోండి. మీరు మాన్యువల్ గా టెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఇండివిజువల్ టెస్ట్ కేసెస్. సో ఇక్కడ కూడా ఇవన్నీ ఇండివిజువల్ టెస్ట్ కేసెస్. సో ఎలా రాయాలి మనం? రిజిస్ట్రేషన్ అనేది ఒక క్లాసు, లాగిన్ ఒక క్లాసు, ఈ యాడ్ టు కార్ట్ మనం సెర్చ్ చేయట్లేదు కాబట్టి సెర్చ్ తీసేయండి. యాడ్ టు కార్ట్ ఒక క్లాసు, మన డీటెయిల్స్ ఎంటర్ చేయటం ఒకటి, చెక్అవుట్ చేయటం, ఫినిష్ చేయటం, లాగౌట్ చేయటం, ఇండివిజువల్ టెస్ట్ కేసెస్. ఇప్పుడు మీరు ఈ లాగిన్ అనే ఆప్షన్ ని ఎలా చెక్ చేస్తారండి? ఎలా చెక్ చేస్తారు చెప్పండి? హౌ మెనీ ఆప్షన్స్ యూ హ్యావ్? చెప్పండి ఎవరైనా. లాగిన్ బటన్ ఎలా టెస్ట్ చేస్తారు? వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్. ఓకేనా? నెక్స్ట్ వ్యాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్. One is blank, second one is valid or invalid. First one is valid or invalid, third one is second one is blank, both are blank. సో ఇవన్నీ ఏంటి? మనకి లాగిన్ బటన్ కి వచ్చే టెస్ట్ కేసెస్. ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయండి? 1 2 3 4 5 6 7 ఇలా మల్టిపుల్ టెస్ట్ కేసెస్ వస్తాయి ఒక్కో ఫంక్షనాలిటీ. సో ఇక్కడ మనం టెస్ట్ సూట్ ద్వారా రన్ చేయట్లేదు. ఇక్కడ మనం డైరెక్ట్ దీనికి వెళ్తాను. నేను ఈ ఒక్క టెస్ట్ కేసు చెప్తే మీరేం చేయాలి? ఈ రిమైనింగ్ టెస్ట్ కేసెస్ అన్నిటికీ స్క్రిప్ట్ రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నేను అన్ని టెస్ట్ కేసెస్ కి చెప్పను. నేను పాజిటివ్, ఇప్పుడు నేను చేసే టెస్టింగ్ మొత్తం కూడా పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ కాదు. పాజిటివ్ క్రెడెన్షియల్స్ లాగిన్ చేసుకుంటున్నా, పాజిటివ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటున్నా, చెక్అవుట్ చేస్తున్నా, అన్ని ఫినిష్, అన్ని పాజిటివ్ లేదు. మీరు ఒకవేళ నెగిటివ్ లో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలనేది మీరు టెస్ట్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం టెస్ట్ షూట్ దగ్గరికి వెళ్ళలేదు, టెస్ట్ ఎన్జీలోకి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ టెస్ట్ కేసు అన్ని ఎలా చెక్ చేస్తామంటే ఇండివిజువల్ చెక్ చేస్తాం. అంటే లాగిన్ ఒకటి, యాడ్ టు కార్ట్ ఒకటి, ఇంకా చెక్అవుట్ ఒకటి, ఫినిష్, లాగౌట్, ఇలా ఇండివిజువల్ గా చేసుకుంటూ పోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ టు రైట్ ద ఆటోమేషన్ స్క్రిప్ట్ ఫర్ టు లాగిన్ ద పర్టికులర్ అప్లికేషన్ బై యూజింగ్ ఎన్ valid username,
వ్యాలిడ్ పాస్వర్డ్, వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ ఇచ్చి ఎలా టెస్ట్ చేయాలనేది చూద్దాం. చూడండి. ఓకేనా? షల్ వి రెస్పాండ్ అవ్వాలి. మీరందరూ సైలెంట్గా ఉన్నప్పుడు అసలు మీకు ఇప్పుడు మీరు క్లాస్లో ఎందుకు చెప్పండి, అదే రికార్డింగ్ నేను ఎలాగో ఫార్వర్డ్ చేస్తా కదా, మరి రెస్పాండ్ అవ్వాలి. ఓకే, సో లెట్స్ క్రియేట్ an ప్యాకేజ్ ఈజ్ సెలీనియం ప్రాజెక్ట్. ఓకేనా? సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏమంటాను, డెమో. సో ఫస్ట్ వన్ ఏంటండి, లాగిన్ పేజ్. LOGIN లాగిన్. సో యాజ్ యూజువల్గా మీకు కాన్ఫిగర్ చేసుకోవడం వస్తుంది కదా, అది కాపీ పేస్ట్ చేసుకోండి. నేను నౌకరీ పేజ్ ఏమన్నా చేశారా, వెబ్ డ్రైవర్, కాన్ఫిగరేషన్, మ్యాక్సిమైజ్, URL. Okay, so what is the URL we have? Copy this URL. Driver dot get string URL. ఓకే అండి, వెబ్ డ్రైవర్ ని కాన్ఫిగర్ చేసుకున్నాము, మాక్సిమైజ్ చేస్తున్నాము, నెక్స్ట్ URL ఎంటర్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ వరకు టెస్ట్ చేయండి, అసలు URL ఎంటర్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి, దాని తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఓకేనా? అవుతుంది కదా. సో ఇప్పుడు లెట్స్ ఓపెన్ ద పేజ్. నౌ లెట్స్ ఎంటర్ అని యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి, ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. సో ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ లొకేటర్స్ ఉన్నాయి కదా. ఏంటి, బై యూజింగ్ ఐడి. సో చూడండి ఏమన్నా, దీనికి క్లాస్ ఉంది, ఐడి ఉంది, నేమ్ ఉంది, ఇంకా మీరు ఎక్స్పాత్కి వెళ్తే ప్లేస్ హోల్డర్ ఉంది, డేటా టెస్ట్ ఉంది, ఆటో క్యాపిటలైజ్ ఉంది, ఆటో కరెక్ట్, నేమ్, క్లాస్, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఐడి ఉంది కాబట్టి డైరెక్ట్ దేనికి వెళ్దామండి, ఐడికి వెళ్దాము. సో స్క్రిప్ట్ ఎలా రాద్దామంటే మనం బై యూజింగ్ యాన్ వేరియబుల్స్ యూజ్ చేసుకొని రాద్దాం. ఎలా, వెబ్ ఎలిమెంట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, user name is equals to, how to find, driver dot find element by dot దేనికి వెళ్దాం అనుకుంటున్నాం, ఐడి. ఓకే, సో వెబ్ ఎలిమెంట్ ని ఇంపోర్ట్ చేసుకోండి, బై ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ నేమ్ కి ఐడి ఏముందండి, ఇదా యూజర్ నేమ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ యూజర్ నేమ్ లో నార్మల్ గా మనం ఎలా ఎంటర్ చేస్తాము చూడండి, యూజర్ నేమ్ డాట్ ఎలా సెండ్ కీస్, యూజర్ నేమ్ డాట్ సెండ్. ఇప్పుడు ఇక్కడ సెండ్ కీస్ లో మనం ఏ యూజర్ నేమ్ ఇవ్వాలి, మన దగ్గర ఉన్న యూజర్ నేమ్ ఏంటండి, ఇది అనుకున్నాం కదా. యూజర్ నేమ్ ఏంటి, స్టాండర్డ్ యూజర్. ఓకే, సో when you run this one, ఎలాంటి వెయిట్ లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా స్టాండర్డ్. ఇప్పుడు ఇక్కడ మన స్టాండర్డ్ యూజర్ అనేది ఇలా డైరెక్ట్ గా ఇన్పుట్ ఇస్తున్నాం కదా, ఇలా కాకుండా మీకు కావాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చండి. ఎలా అంటే ఇప్పుడు మన ఈ స్టాండర్డ్ యూజర్ అనేది ఏ డేటా టైప్ అండి, ఏ డేటా టైపు, స్ట్రింగ్. ఓకేనా, స్ట్రింగ్ కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం, దీన్ని ఏమంటున్నాం అంటే ఇదే కాలం అండి, యూజర్ నేమ్ కాలం కదా. ఐఎమ్ గోయింగ్ విత్
యూజర్ నేమ్ valid is equals to ఓకేనా. సో వాలిడ్ యూజర్ నేమ్ ఏంటి మన దగ్గర ఉంది ఇది కదా. సో ఇప్పుడు ఈ యూజర్ నేమ్ ఎందులో స్టోర్ చేసుకున్నాం మనం, యూజర్ నేమ్ వాలిడ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ సెండ్ కీస్ లో ఏమి ఇస్తారు, ఈ వేరియబుల్ ఇవ్వండి. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ అనేది ఈ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూ ఎక్కడికి సెండ్ అవుతుంది, యూజర్. ఈ యూజర్ నేమ్ అనేది ఎక్కడ ఐడెంటిఫై చేస్తే వాల్యూని ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా. ఇలా అయినా అలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు. సో దీన్ని మీరు స్టెప్ 1 లో ఏం రాస్తారు, ఎంటర్ వాలిడ్ యూజర్ నేమ్. ఓకేనా. సో నౌ లెట్స్ గో విత్ ఎన్ సెకండ్ వన్, వాలిడ్ ఏంటి పాస్వర్డ్. సో ఇక్కడ కూడా మీరు ఏమిస్తారు, పాస్వర్డ్ వాల్యూడ్ అని ఇవ్వండి. ఇక్కడ ఏమిస్తారు, పాస్వర్డ్ అని. ఓకే. సో దిస్ పాస్వర్డ్ గోస్ టు హియర్, దిస్ పాస్వర్డ్ valid goes to here. సో వాట్ ఈస్ ద valid పాస్వర్డ్ యూ హ్యావ్, ఏదండి ఇది. సో ఇది కూడా ఏ డేటా టైప్ మనకి, స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి ఎక్కడ అప్డేట్ చేస్తారు, ఇక్కడ అప్డేట్ చేయాలి. ఓకేనా. సో ఇది టెక్స్ట్ బాక్స్, ఇది టెక్స్ట్ బాక్స్. రెండు టెక్స్ట్ బాక్సెస్ ని మనం ఏం చేస్తున్నాం, ఆటోమేట్ చేస్తున్నాం. యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. డేటా ఎక్కడి నుంచి తీసుకున్నాం, వాడు ఏదైతే డేటా మెన్షన్ చేసిందో ఆ డేటాని ఇక్కడ నుంచి తీసుకున్నాం. రెండుట. సో నౌ లెట్స్ గో విత్ థర్డ్ వన్. వాట్ ఈస్ ద థర్డ్ వన్, క్లిక్ ఆన్ విచ్ బటన్, లాగిన్ బటన్. సో లాగిన్ బటన్కి వెళ్ళాలంటే, సో ఈ స్టెప్ అవసరం లేదు కదా, మనం ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. సో ఇక్కడ మనం మళ్ళీ దీనికి చేంజ్ చేయలేదు కదా, పాస్వర్డ్ కి ఇక్కడ యూజర్ నేమ్ తీసుకున్నాం. మరి పాస్వర్డ్ కి ఏముందండి, పాస్వర్డ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి కదా. ఇక్కడ పాస్వర్డ్ లో ఏముంది, నేమ్ ఉంది, ఐడి ఉంది. సో సేమ్ ఐడికి వెళ్దామా, ఐడికి వెళ్దాం. పాస్వర్డ్. సో నవ్వు ఇప్పుడు మరి ఈ లాగిన్ బటన్కి ఏముందో చూడండి, దీన్ని ఏమంటారు, వేరియబుల్ ఏమైనా మారుస్తారు, లాగిన్ బటన్. సో లాగిన్ బటన్కి ఐడి ఏముంది చూడండి, క్లిక్ ఆన్ లాగిన్ బటన్. మీకు సెలెక్టర్ సబ్ కూడా తెలుసు కదా, సెలెక్టర్ సబ్ సెలెక్ట్ చేసుకుంటే చూపిస్తుంది. ఇందులో ఏముంది, మీకు ఐడి ఉంది, నేమ్ ఉంది. ఒకవేళ మీరు దీనికి ఎక్స్పాత్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చండి, ఎట్లయినా వెళ్ళొచ్చు. ఎక్స్పాత్ ఎలా ఫైండ్ చేయాలి తెలుసు కదా, కంట్రోల్ F కదా. వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్, వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్, ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్ @ లాగిన్. దేనికి వెళ్దాం మనం, ఒకవేళ నేమ్కి వెళ్ళాం అనుకోండి, ఎప్పుడు ఐడి అయినా సరే అంటే నేమ్కి వెళ్దాం, స్క్వేర్. సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఇట్ విల్ ఫైండ్, 1 of 1. ఓకేనా. ఒకవేళ మీరు ఇదే ఎలిమెంట్ ని సెలెక్టర్ సబ్ ద్వారా కూడా ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది ఇన్పుట్ ఐడి ఏంటి, లాగిన్ బటన్. మనం ఏమి నేమ్ తీసుకున్నాం, ఇక్కడ వాడే తీసుకుంటావు, ఐడి తీసుకున్నాం, ఏదైనా ఒకటే. సో దీన్ని కాపీ చేయండి, ఎక్కడ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఏం తీసుకున్నాం మనం, XPath. సో ఎంటర్ హియర్ XPath. సో ఇప్పుడు ఈ XPath ని ఏం చేయాలండి, ఇక్కడ లాగిన్ బటన్ డాట్ ఏం చేస్తారు, క్లిక్, లాగిన్ బటన్ డాట్ క్లిక్. ఓకే. సో ఏమేమి స్టెప్స్ చేసినాం, యూజర్ నేమ్ ఎంటర్ చేసినాం, పాస్వర్డ్ ఎంటర్ చేసినాం, నెక్స్ట్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తాం. యూ రన్ దిస్ వన్, అబ్జర్వ్ చేయండి. ఓకేనా సార్, నాకు స్లోగా ఓపెన్ అవ్వాలి సార్ అంటే ఏం చేస్తారు, వెయిట్స్ ఇచ్చుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకేం అవసరం లేదు కాబట్టి నో నీడ్. మీరు కావాలంటే ఏం చేస్తారు, వెయిట్స్ ఇచ్చుకుంటే వెయిట్స్ అనేవి ఏం చేస్తాయి,
ఈ యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత 2 seconds, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత 2 seconds, తర్వాత లాగిన్ బటన్ ఎంటర్ చేసిన తర్వాత 2 seconds వెయిట్ చేస్తాం. చూడండి ఇప్పుడు మరి వాట్ ఈజ్ మై నెక్స్ట్ స్టెప్? నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? లాగిన్ అయితే చేసింది, స్టెప్ 1 కంప్లీటెడ్. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఏంటి? చూడండి, ఐఎమ్ గోయింగ్ విత్ ఎన్ డ్రాప్ డౌన్ లిస్ట్. ఇక్కడ నేను ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ మీద క్లిక్ చేసి నేను ఇందులో ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా? ఐఎమ్ గోయింగ్ విత్ ఎన్ లో టు హై. దేనికి వెళ్ళాలనుకుంటున్నాను? లో టు హైకి వెళ్ళాలి. బై డిఫాల్ట్ గా ఏముందండి ఇక్కడ? నేమ్ ఉంది, A to Z ఉంది. నేను నేము Z to A కన్నా, లేదా లో టు హై కన్నా, లేదా హై టు లో కన్నా వెళ్ళాలనుకుంటున్నాను. సో నిన్న ఎస్టర్డే సెషన్ లో మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ని ఫైండ్ చేసాం. డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా చెప్పాం మీకు? సెలెక్ట్ క్లాస్, సెలెక్ట్ ఈక్వల్ టు న్యూ సెలెక్ట్ అని చెప్తున్నాం కదా. సో ఇప్పుడు అదే క్లాస్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఉన్న ఆప్షన్స్ ని ఏం చేద్దాం? సార్ట్ చేద్దాం. సో in the same package, let's create one more class. ఏ క్లాస్ క్రియేట్ చేద్దాం? న్యూ క్లాస్. ఎందుకంటే ఇండివిజువల్ క్లాసెస్ క్రియేట్ చేద్దాం. సో ఏంటండి? సార్ట్ డ్రాప్ డౌన్. ఓకేనా? డ్రాప్ డౌన్ లో వాల్యూస్ ఏం చేద్దాం? సార్ట్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు మీరు వాల్యూస్ ని సార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ కామన్ కదా, లాగిన్ చేసుకోవాలి వద్దా? సో లాగిన్ ఆల్రెడీ మీ దగ్గర స్క్రిప్ట్ ఉంది కదా, ఎక్కడి వరకు ఉంది? చూడండి, ఇన్ ఫీచర్ లో with the help of TestNG we are able to run these all test cases in single click. ఇప్పుడు మనం ఇండివిజువల్ గా రన్ చేస్తాం, లాగిన్ సపరేట్ గా ఇవన్నీ సార్. ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే మనం when you use an test suite, TestNG లో టెస్ట్ సూట్ యూజ్ చేసుకొని ఏం చేస్తాము? ఈ టెస్ట్ కేసెస్ అన్ని ఒకేసారి రన్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఇండివిజువల్ గా రన్ చేద్దాం. ఓకేనా? చూడండి, సో ఇప్పుడు ఐ వాంట్ టు సార్ట్ దిస్ వన్. సార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? నేను ఏం చేయాలండి? ఈ సార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఈ సార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ సార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలంటే ఫస్ట్ నేను లాగిన్ చేసుకోవాలి కదా. ఇక్కడే రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ అవ్వండి. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇటు కిందకి రావాలంటే ఇందులోకి వెళ్ళి ఓకే. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఫస్ట్ మీరు ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటండి? ఇది నేమ్ A to Z, Z to A. ఓకేనా? తర్వాత ప్రైస్, తర్వాత ప్రైస్ I2 లో లో టు హై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటి? దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అందులో ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అసలు క్లిక్ చేయాలంటే క్లిక్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇందులో ఏముంది మనకి? క్లాస్ ఉంది, నెక్స్ట్ డేటా సెట్ ఉంది. ఇప్పుడు ఈ క్లాస్ అనేది యూనిక్ వాల్యూ కాదా చెక్ చేయండి. ఓన్లీ 1 వస్తుంది కదా, చూద్దాం. ఏముంది? దీన్ని ఏం చేయాలి? క్లిక్ చేయాలి కదా. సార్ట్ డ్రాప్ డౌన్. ఓకే, సో వేరియబుల్ నేమ్ ఇస్తారు, సార్ట్ డ్రాప్ డౌన్ అనండి. సో ఈ ఎలిమెంట్ ని ఎలా ఫైండ్ చేస్తున్నాం మనం? డైరెక్ట్ క్లాస్ కి వెళ్దాం. ఒకవేళ క్లాస్ ఐడెంటిఫై చేయకపోతే అప్పుడు మళ్ళీ మనం వేరే ఆప్షన్ కి వెళ్దాం. డాట్ క్లాస్, డిఫరెంట్ లొకేటర్స్ యూజ్ చేద్దామండి. మీరు కూడా అన్ని ఒకేసారి ఒకే లొకేటర్కి వెళ్ళకుండా మీ ఇష్టం, డిఫరెంట్కి వెళ్ళండి. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్? హియర్ వీ హ్యావ్ ఇది కదా, ప్రొడక్ట్ కంటైనర్. సో సార్ట్ డ్రాప్ డౌన్ డాట్ క్లిక్, ఓకేనా? సో రన్ చేసి చూడండి, క్లిక్ అవుతుందా లేదో తెలుస్తుంది మనకి.
అవుతుందా? అవ్వట్లేదు కదా? యాక్చువల్లీ ఇక్కడ క్లిక్ అవ్వాలా? ఏదో వచ్చిందా? నో కదా? అవుతుంది అయితే. మళ్ళీ సార్ రన్ చేసి చూడండి. ఎనీ ఎర్రర్? నో కదా? ఎర్రర్స్ నుండి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ లాగిన్ చేయండి. ఈ ఆప్షన్స్ కదా, సెలెక్ట్ సబ్లోకి వెళ్తే ఏం చూపిస్తుంది? క్లాస్ తీసుకుంటారు. కంట్రోలర్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఫైండ్ చేసినా ఒకటే. తీసుకుంటుంది. Find by dot x path. So what is the x path we have? Okay. So let's give some weight here. Login చేసిన తర్వాత thread dot sleep. 2 seconds wait ఇద్దాం. వెయిట్ ఇచ్చి చూద్దాం. Exception throw చేసి run this one. ఓకేనా? సో క్లిక్ చేసిందా? ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇందులో నుంచి మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది డ్రాప్ డౌన్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు డ్రాప్ డౌన్ మీద వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసిన తర్వాత అందులో ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బై యూజింగ్ ఇందులో ఉన్న మనం వర్డ్స్ లోనే చెప్తున్నాండి. ఏం చేయాలని చెప్తున్నాం? డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చూడండి, write the select class. Select drop down option. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ఎలా చూడండి, సెలెక్ట్ క్లాస్ నేమ్, సెలెక్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సెలెక్ట్. ఇప్పుడు ఇందులో మీరు ఏ ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. సో లెట్స్ ఇంపోర్ట్ ద సెలెక్ట్ క్లాస్. సెలెక్ట్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు ఏ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలనుకుంటున్నారు ఇందులో నుంచి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుంచి మీరు ఏ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలనుకుంటున్నారు? ఓపెన్ దిస్ వన్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలనుకుంటున్నారు. ఇది అనుకోండి. ఓకేనా? ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ. సో ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్.
driver dot find element, you select సేమ్ ఎలిమెంట్ ని క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇందులో మనం సెలెక్ట్ ఎలా సెలెక్ట్ చేయాలండి? మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనకి డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోవడానికి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ద ఫస్ట్ వన్ ఈజ్ సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. అంటే మనకు కనపడే టెక్స్ట్ ని బేస్ చేసుకొని మనం డ్రాప్ డౌన్ లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ సెలెక్ట్ బై ఇండెక్స్. సెలెక్ట్ బై ఇండెక్స్ అంటే మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. 4 ఆప్షన్స్ ఇండెక్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ వన్ కి వచ్చేసి 0 1 2 3. 3 అంటే ఇది సెలెక్ట్, 2 అంటే ఇది సెలెక్ట్, 3 అంటే ఇది సెలెక్ట్ అవ్వాలి. ఫస్ట్ వన్ ఈజ్ విజిబుల్ టెక్స్ట్. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ ని బేస్ చేసుకుని ఒకటి. సెకండ్ వన్ ఇండెక్స్. థర్డ్ వన్ వాల్యూ. ఇక్కడ ప్రతి టెక్స్ట్ కి ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉంది, ఇది ఇండెక్స్. థర్డ్ వన్ వచ్చేసి బై వాల్యూ. సెలెక్ట్ బై వాల్యూ, సెలెక్ట్ డీసెలెక్ట్ రెండు ఆప్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ ఎన్ విజిబుల్ టెక్స్ట్ డాట్ సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. సో అసలు ఇక్కడ మీకు టెక్స్ట్ ఏం కనిపిస్తుందో చూడండి. విజిబుల్ టెక్స్ట్ ఏ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ ప్రైస్ లో టు హై ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కదా. సో లెట్స్ కాపీ దిస్ వన్, ప్రైస్ లో టు హై. ఓకేనా? సో 2 seconds వెయిట్ ఇవ్వండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. సో ఇప్పుడు మన ఏమేంటి, డ్రాప్ డౌన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత అందులో ఉన్న ఆప్షన్ ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తాను. ఓకేనా? సో వెన్ యూ రన్ దిస్ వన్, how it will run, let's find it. ఇప్పుడు నార్మల్ గా అయితే ప్రైస్ లో టు హై ఉంది. అట్లేదా? ఎనీ ఎక్సెప్షన్? నో కదా. రన్ ఇట్ అగైన్. దేని రన్ చేస్తున్నాం మనం? ఇదే కదా. రన్ అగైన్, చెక్ ఇట్. సమ్ టైమ్స్ బ్రౌజర్. ఓకే, క్లిక్ చేసింది. చూడండి ఏం సెలెక్ట్ చేసుకున్నాం? ప్రైస్ లో టు హై. ఇంతకుముందు ఏముంది? ప్రైస్ నా ఫస్ట్ వన్ ఏముందండి? A to Z ఉంది. ఇప్పుడు ఇందులో కన్వర్ట్ అయింది లో టు హైలోకి. ఎలా ఐడెంటిఫై చేసినా? బై యూజింగ్ ఎన్ విజిబుల్ టెక్స్ట్. బై యూజింగ్ విజిబుల్ టెక్స్ట్. సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. సెలెక్ట్ డాట్ ఇండెక్స్. సో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ లో ఇండెక్స్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతాయి? 0 తోటి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి? 4 ఆప్షన్స్. 0 1 2 3. ఇప్పుడు మనం 3 ఇచ్చినాం కాబట్టి మనకి ఏం అప్డేట్ అవ్వాలి? ప్రైస్ హై టు లో అని అప్డేట్ అవ్వాలి. ఏమని రావాలండి? ప్రైస్ హై టు లో అని రావాలి. ఎక్కువే ఇవ్వండి. లెట్స్ చెక్ ఇట్. ఓపెన్ చేసింది. లాగిన్ అయిన తర్వాత దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది? లాస్ట్ వన్. అదేనా? సో ఇలా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ గో విత్ యువర్ లాస్ట్ వన్ ఆల్సో. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? వాల్యూ. సెలెక్ట్ డాట్ వాల్యూ. సెలెక్ట్ బై వాల్యూ. సో వాల్యూ ఏమిద్దామండి? ఇక్కడ ఆ వాల్యూ ఏముందో చెక్ చేసి ఇవ్వాలి మనం. ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను Z2Aకి వెళ్ళాలి. Z2A యొక్క వాల్యూ ఏంటండి? ZA అని ఇచ్చింది. సో లెట్స్ గివ్ హియర్ ZA. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బై డిఫాల్ట్ కి ఫస్ట్ వన్ ఉంది. మనం దీని ద్వారా సెకండ్ వన్ చేసిన, దీని ద్వారా థర్డ్ వన్ చేస్తున్నాం. ఇప్పుడేమో సెకండ్ వన్. అండ్ యు రన్ వన్స్ అగైన్. లెట్స్ చూస్ ద సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి? Z2A. A to Z ఉంది ఇక్కడ. క్లియరా? సో దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్.
సెకండ్ ఫంక్షనాలిటీ. ఓకే అండి, ఫస్ట్ ఫంక్షనాలిటీ ఏం చేసినాం మనం, లాగిన్ చేసినాం. లాగిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ లాగిన్ చేసినాం అండి. ఓకే, సెకండ్ వన్ ఏం చేసినాం, డ్రాప్ డౌన్ లిస్ట్ లో నుంచి మనకు కావాల్సిన ఆప్షన్స్ ని చూస్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్కి వెళ్ళాం, థర్డ్ క్లాస్ కి. థర్డ్ క్లాస్ లో ఏంటి, ఐ వాంట్ టు సెలెక్ట్ దీస్ ప్రొడక్ట్స్ ఇంటూ, ఐ వాంట్ టు యాడ్ దీస్ ప్రొడక్ట్స్ టు కార్ట్. నా దగ్గర ఎన్నైతే ప్రొడక్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇందులో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏం చేయాలి, నేను కార్ట్ లోకి యాడ్ చేసుకోవాలి. లెట్స్ క్రియేట్ వన్ మోర్ న్యూ క్లాస్. వన్ మోర్ న్యూ క్లాస్. ఫాలో అవుతున్నారా? సో వాట్ ఇస్ ద న్యూ క్లాస్, యాడ్ కార్ట్. కార్ట్ లోకి యాడ్ చేయండి. సో మీరు కార్ట్ లోకి యాడ్ చేయాలంటే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు సార్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఉన్నట్లయినా లాగిన్ చేసుకోవాలి. లేదు సార్ నేను సార్ట్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి, దట్స్ యువర్ ఇష్యూ. నేను మాత్రం ఏం చేస్తున్నా, డైరెక్ట్ గా ఉన్న ప్రొడక్ట్స్ ని బై డిఫాల్ట్ గా ఏదైతే వచ్చినాయో వాటినే యాడ్ చేయాలనుకుంటున్నా. సో అందుకే లాగిన్ బటన్, లాగిన్ వరకు యాడ్ చేయండి. ఓకే, లాగిన్ యాడ్ చేసా. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ యాడ్ కార్ట్, యాడ్ టు కార్ట్. దేన్ని యాడ్ చేయాలనుకుంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎన్ ఫస్ట్ వన్. సో బై డిఫాల్ట్ గా A to Z ఉంటుంది కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి, ల్యాబ్స్ బ్యాక్ ప్యాక్. ల్యాబ్స్ బ్యాక్ ప్యాక్. సో మీరు కావాలి అంటే మీరు నార్మల్గా చేయాలంటే దీని మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని ఇక్కడ కూడా యాడ్ కార్ట్ అనొచ్చు. చూడండి మనకి రెండు ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఏంటి, ఈ ఆప్షన్ మీద, ఈ లింక్ మీద క్లిక్ చేసి వచ్చిన తర్వాత యాడ్ టు కార్ట్ అనాలి. యాడ్ టు కార్ట్ అన్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, బ్యాక్ బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాం. మీరు కావాలంటే ఈ ఆప్షన్స్ కూడా వెళ్ళండి. ఏం చేస్తారు, ఈ లింక్ మీద, లింక్ ని ఐడెంటిఫై చేసి లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్ అనండి. అన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, బ్యాక్ రండి. మళ్ళీ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ టు కార్ట్ అనండి. మళ్ళీ బ్యాక్ రండి. ఇది ఒకటి. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం డైరెక్ట్ గా యాడ్ టు కార్ట్ లోకి వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ ప్రొడక్ట్ ని యాడ్ చేద్దాము. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్, ల్యాబ్స్ బ్యాక్ ప్యాక్. సో యాడ్ కార్ట్ అనేది ఇక్కడ ఏంటండి, ఇది బటన్ కాబట్టి క్లిక్. వేరియబుల్ నేమ్ ఏం తీసుకుంటారు, ల్యాబ్స్ బ్యాక్ ప్యాక్ అని తీసుకుంది. ఓకే, సో క్లిక్ ఆన్ ఇట్. లెట్స్ ఐడెంటిఫై ద ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయండి. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది కదా, A to Z ఉందా, ఎస్. ల్యాబ్స్ బ్యాక్ ప్యాక్, ఈ బటన్. సో ఈ బటన్ కి వెళ్తే ఏమైంది, మనకి నేమ్ ఉంది, ఐడి ఉంది కదా. సో ఐడికి వెళ్తుంది, బై డాట్ ఐడి. ఓకే, ఐడి డాట్ క్లిక్. లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ని కార్ట్ కి యాడ్ చేస్తాం. సో ఒకటి చెక్ చేద్దాం, ఒకవేళ యాడ్ అయితే నెక్స్ట్ వన్ ని డైరెక్ట్ చేసేద్దాం. అంటే అది సో యాడ్ అయింది కదా. లాగిన్ అయిన తర్వాత ఏమైందండి, చూడండి ఇక్కడ యాడ్ కార్ట్ ఆప్షన్ రిమూవ్కి వెళ్ళింది. ఇక్కడ ఆప్షన్ అనేది, ఒక ప్రొడక్ట్ అనేది యాడ్ అయింది కార్ట్. ఇలా చూడండి, ఎన్ని యాడ్ చేద్దాం సార్ అంటే, చూద్దాం, అన్ని యాడ్ చేద్దాం. సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి, టీ షర్ట్.
ఫోర్త్ వన్ ఏంటి? సో ఇక్కడ అండ్ యూ అబ్జర్వ్ వన్ మోర్ థింగ్. చూడండి, ఇప్పుడు ఈ పేజ్ ఇలా ఉంది కదా, మీకు ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి? 1 2 3 4. బట్ వీ హ్యావ్ వన్ మోర్ 2. మరి ఈ రెండు కనపాలంటే మీరు ఏం చేయాలి? వెబ్ పేజ్ ని స్క్రోల్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 4 తర్వాత మీరు ఈ రెండు కనిపించాలంటే ఏం చేయాలి? స్క్రోల్ చేయాలి. అంటే ఈ 4 ప్రొడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేస్తారు? స్క్రోల్ పేజ్ యాడ్ చేయాలంటే ఎలా? జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ తెలుసు కదా, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ JS is equal to, ఓకేనా, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ డ్రైవర్. ఓకేనా? సో డ్రైవర్ డాట్ ఏం చేస్తారు? విండో డాట్ స్క్రోల్ బై, ఫస్ట్ వన్ హారిజాంటల్, సెకండ్ వన్ ఈజ్ వర్టికల్. ఓకేనా? ఇప్పుడు మనం ఎలా స్క్రోల్ చేయాలి? వర్టికల్ ఎలా చేయాలి? టాప్ టు బాటమ్. ఓకేనా? టాప్ టు బాటమ్ ఏమో పాజిటివ్ వాల్యూ, బాటమ్ టు టాప్ ఏమో నెగిటివ్ వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు ఫైండ్ చేయండి, తర్వాత స్క్రోల్ ఇద్దాం. ఎన్ని ఆప్షన్స్ కి? 4 1కి వెళ్ళినాం కదా. కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. సో సెకండ్ వన్ నేమ్ ఏమేమి చేంజ్ చేస్తారు? బ్యాక్ లైట్ అని చేంజ్ చేయండి. బ్యాక్ లైట్. సో లెట్స్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకేనా? ఈ ఎలిమెంట్ ఫైండ్ చేయలేదు, ఎలిమెంట్స్ 1 by 1 ఫైండ్ చేద్దాము. నెక్స్ట్ వన్ ఈజ్ టీ షర్ట్. ఏ టీ షర్ట్ అంట? బోల్డ్ టీ షర్ట్. ఐఫోన్ నాట్ అలౌడ్ కదా, కావాలంటే అండర్ స్కోర్ పెట్టుకోండి. ఓకే, వాట్ ఈస్ ద లాస్ట్ వన్? అంటే ల్యాబ్ ఫ్లీస్ జాకెట్. ఫ్లీస్ ల్యాబ్స్. సో లెట్స్ కాపీ దిస్ వన్ హియర్. ఓకేనా? సో సెకండ్ వన్ నుంచి ఎలిమెంట్ ఫైండ్ చేయండి. ఏంటి? బైక్ లైట్ కదా. అసలు బైక్ లైట్ అనే దానికి ఎక్కడుంది బైక్ లైట్? ఫైండ్ ద ఎలిమెంట్. ఐడి ఉంది కదా. సో కోడ్ చేంజ్ చేయకుండా ఏం చేద్దాం అంటే అన్నిటికీ ఐడికి వెళ్దాం, అన్ని ఉంటే. సో ఇప్పుడు దీని ఐడి ఏంటండి? బైక్ లైట్. ఓకే. సో థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ కూడా ఉంది కదా, బోల్ట్ టీ షర్ట్. థర్డ్ వన్ బోల్ట్ టీ షర్ట్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ అంటే ఫ్లీస్ జాకెట్. ఫ్లీస్ జాకెట్. ఇక్కడ వరకు ఫోర్త్ వన్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినాము చూడండి, ఫస్ట్ వన్ ని సెలెక్ట్ చేసుకున్నాం, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం, థర్డ్ వన్, ఫోర్త్ వన్. మస్ట్ ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చిన తర్వాత ఏం చేయాలండి? స్క్రోల్ వెబ్ పేజ్. ఎలా స్క్రోల్ చేయాలి? వర్టికల్ గా స్క్రోల్ చేయండి. ఓకేనా? ఏం చేస్తారు? వర్టికల్. తెలుసు కదా, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ నేను చెప్పినాం కదా. ఈ స్టేట్మెంట్స్ ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, విండోస్ స్క్రోల్ బై. ఏ స్క్రోలింగ్ అండి? ఏ స్క్రోలింగ్? వర్టికల్ స్క్రోలింగ్. ఓకేనా? సో ఎంత ఇచ్చినాం మనం ఇక్కడ? 500 ఇచ్చినాం. సో మనకి అసలు స్క్రోలింగ్ ఎంత ఉంది? ఇక్కడ ఉంది కదా, మొత్తం రావాలి. 500 ఇస్తే ఒక లింక్ ఇస్తుంది. ఓకేనండి, 500 or 600 ఇవ్వండి, మాక్సిమం వస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు చూద్దాం. ఒకవేళ స్క్రోల్ అయితే రిమైనింగ్ పేజెస్ ని యాడ్ చేద్దాం. స్క్రోల్ అయిన తర్వాత కూడా 2 seconds వెయిట్ చేద్దాం. అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ. సో రన్ దిస్ వన్. లాగిన్ చేసింది, కార్ట్ లో 1 యాడ్ అయింది, 2 యాడ్ అయినాయి, 3 యాడ్ అయినాయి, 4 కూడా యాడ్ అయినాయి. యాడ్ అయిన తర్వాత స్క్రోల్. స్క్రోల్ కూడా అయింది. ఇప్పుడు నెక్స్ట్ ద రిమైనింగ్ ఆప్షన్స్ కూడా యాడ్ చేయండి.
let's close this one. Fourth one, fifth one, last one is the sixth one. What is the sixth one? So the name ఏమిద్దాము 1C. One side. Okay. Next one is last. దీనికి ఏముంది ఆల్ థింగ్స్ టీ-షర్ట్. ఇంతకుముందు మన టీ-షర్ట్ ఒకసారి ఇదేంటి గోల్డ్ టీ-షర్ట్. దీనికి ఏముంది ఇవన్నీ నాట్ అలౌడ్ కదా, స్పెషల్ సింబల్స్. సో ఈ రెండు ఎలిమెంట్స్ ఫైండ్ చేయండి. ఫస్ట్ వన్ ఐడి ఉందా? ఎస్, అన్నిటికీ ఐడికి పోదాం. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ దిస్ ఐడి. ఆల్ థింగ్స్ టీ-షర్ట్ రెడ్. ఓకే, సో 6 ఐటమ్స్ ని ఏం చేసినండి మనం ఏం చేసినాం కార్ట్ కి యాడ్ చేస్తాం. ఒకసారి రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫంక్షనాలిటీకి వెళ్దాం. అబ్జర్వ్ చేయండి, కార్ట్ దగ్గర అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 తర్వాత స్క్రోల్ చేసిన తర్వాత 5 ఇక్కడ చూడండి 6. కావాలంటే మీరు మళ్ళీ ఇప్పుడు ఇవి యాడ్ అయినాయా లేదా నాకు తెలియాలి సార్ అంటే రివర్స్ స్క్రోలింగ్ ఏంటి. మనం టాప్ టు బాటమ్ ఇచ్చినాం కదా, ఇప్పుడు బాటమ్ టు టాప్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ మన ఫంక్షనాలిటీ ఏంటంటే వీటిని ఏమంటున్నాం యాడ్ టు కార్ట్ అన్నాం. ఇప్పుడు చెక్అవుట్ చేయాలి. సో చెక్అవుట్ చేయాలంటే ఏం చేయాలి, క్లిక్ ఆన్ దిస్ వన్, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత చూడండి స్టెప్స్ చెప్తుంది. ఫస్ట్ కార్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు, స్క్రోల్ చేయండి. ఓకేనా, స్క్రోల్ చేసిన తర్వాత స్టెప్ 1 కార్ట్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఉన్నాం మనం, ఈ పేజీలో ఉన్నాం అండి. ఈ పేజీలో ఉన్నాం. క్లిక్ ఆన్ కార్ట్ సింబల్ స్టెప్ 1, స్క్రోల్ ద పేజ్ స్టెప్ 2, నెక్స్ట్ క్లిక్ ఆన్ చెక్అవుట్ బటన్ ఈజ్ స్టెప్ 3, అండ్ దెన్ ఇన్ ద స్టెప్ 4 ఎంటర్ ద వాల్యూస్. స్టెప్ 4 లో ఏం చేస్తారు, వాల్యూస్ ఎంటర్ చేయండి. ఎంటర్ ఎనీథింగ్. ఓకే, దెన్ స్టెప్ 5 క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్. క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వరకు ఆపేటప్పుడు లేకపోతే కంటిన్యూషన్. మళ్ళీ దెన్ స్క్రోల్ ద పేజ్, క్లిక్ ఆన్ ఫినిష్ బటన్. 7 స్టెప్స్ ఇక్కడ వరకు. ఇది నెక్స్ట్. దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్లిక్ ఆన్ బ్యాక్ హోమ్. బ్యాక్ హోమ్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్స్ లో క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ లాగౌట్ బటన్. క్లిక్ అవుట్ లాగౌట్ బటన్. ఓకేనా, మీకు వస్తే ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసి ఆ 2 ఫంక్షనాలిటీస్ మీరు పర్ఫామ్ చేయండి. ఒకవేళ మీకు మాకు రావట్లేదు సార్ అంటే ఐ విల్ గివ్ ద కంప్లీట్ ప్రాజెక్ట్ ఆన్ నెక్స్ట్ సెషన్. రేపు సెషన్ లో రిమైనింగ్ చెప్తాను. ఓకేనా, ఎనీ క్వశ్చన్స్? ఇప్పటి వరకు ఏమేమి పర్ఫామ్ చేసినామండి మనం? లాగిన్ చేసుకున్నాం. ఓకేనా, లాగిన్ చేసిన తర్వాత ఏం చేసినాం, నెక్స్ట్ డ్రాప్ డౌన్ లో కార్ట్ లో యాడ్ చేయడానికి ముందు డ్రాప్ డౌన్ లో ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏం చేసినాం, కార్ట్ చేసినాం. ఇప్పుడు కార్ట్ అయిపోయింది. కార్ట్ కి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం, చెక్అవుట్ చేయాలి. ఓకేనా, కార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి
చెక్అవుట్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకొని ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇది నెక్స్ట్ ఫంక్షనాలిటీ. ఓకేనా? దీని తర్వాత లాస్ట్ ఫంక్షనాలిటీ ఏంటి? లాగౌట్ బటన్ మీద క్లిక్ చేయటం. ఓకేనా? మీరేం చేస్తారంటే మీకు చెప్పా కదా, ప్రాక్టీస్ పర్పస్ మీరేం చేస్తారు ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను డైరెక్ట్ యాడ్ టు కార్ట్ క్లిక్ చేసా కదా, మీరు సేమ్ యాడ్ టు కార్ట్ అనే క్లాస్ క్రియేట్ చేసుకొని మీరేం చేస్తారంటే డైరెక్ట్ యాడ్ టు కార్ట్ బటన్ మీద క్లిక్ చేయకుండా ఏం చేస్తారు, ఫస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ ఓపెన్ అవుతుంది కదా, దెన్ క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్. ఫస్ట్ వన్. నెక్స్ట్ క్లిక్ ఆన్ బ్యాక్. ఈ బ్యాక్ ది ఒకసారి స్క్రిప్ట్ రాస్తే అన్నిటికీ అదే వర్క్ అవుతుంది. క్లిక్ ఆన్ బ్యాక్ అండ్ క్లిక్ ఆన్ బైక్ లైట్, క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్. సెకండ్, మళ్ళీ క్లిక్ ఆన్ బ్యాక్. అగైన్ బోల్ట్ టీ షర్ట్, క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్. థర్డ్ వన్ బ్యాక్. ఫోర్త్ వన్ బ్యాక్. నౌ స్క్రోల్. ఇప్పుడు ఏం చేయాలి? స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ టు కార్ట్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఒకవేళ పేజ్ పైకి పోతే మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి యాడ్ టు కార్ట్. యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది అయిపోయిందా? నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ టు కార్ట్, ఫైనల్లీ బ్యాక్. ఇక్కడ వరకు. సో రేపు ఏం చేద్దాం మనం నెక్స్ట్ సెషన్ లో? క్లిక్ ఆన్ కార్ట్ ఆప్షన్, చెక్ ద ఆల్ ప్రొడక్ట్స్, స్క్రోల్ ఇట్, దెన్ చెక్అవుట్. మీ దగ్గర ఓపిక ఉంది సార్ అంటే ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ ఏం చేస్తారంటే అన్ని ప్రొడక్ట్స్ చేయకుండా ఇక్కడ ఒక ప్రొడక్ట్ రిమూవ్ చేయండి. ఇప్పుడు ఎన్ని 5 వచ్చినాయి కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గో టు ద ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీ ఓపిక ఇలా చేసుకోండి. ఎందుకు లేని సార్ మా దగ్గర కూడా అంత ఓపిక లేదంటే ఇక్కడికి వెళ్ళండి, క్లిక్ ఆన్ చెక్అవుట్. ఈ ఆప్షన్స్ అప్కమింగ్ సెషన్ లో చెప్తారు. ఎనీ క్వశ్చన్స్? Any doubts or any questions?